చదువు 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 పిల్లలను చదువు అని చంపేస్తాను మనమే. నాకెట్లా తెలుసు అంటే నేను ఇంతగానో చదువు గురించి ఎందుకు మాట్లాడతానంటే ఇన్ని రోజులు నేను కూడా అట్లే అనుకునేదాన్ని. మీరు చదివేలేదా అంటే మీ పిల్లలను మరి చదువు గురించి వేరే వాళ్ళని అయితే చదివేద్దని చెప్తాను అని మీరు అడగచ్చు. నేను చదివేలేదని అంటలేను, చదివితే తప్పని కాదు. వాడు ఇష్టపడి చదువుకుంటే చదివేయాలి. వానికి చదువు వద్దు మొర్రో అని మొత్తుకుంటే మనం తీసుకుపోయి బలవంతంగా అని లేస్తే వాడు ఏం చదువుతాడు? మన పైసలు వేస్ట్ అని లేచినాక వానికి మైండ్ లేదు, అసలు చదువు ఏమి ఇంట్రెస్ట్ లేదు. వాడిని ఏం చేయమంటావు? తీసుకుపోయి అని లేస్తే వాడు ఏదో తింటాడు, మంచిగా పండుకుంటాడు, లేస్తాడు, వచ్చిందా పొద్దున్న ఎగురుతాడు, వస్తాడు. తీరా ఎగ్జామ్ రాసి రిజల్ట్ వచ్చే టైంకు వాడిని ఇంట్లో మనం తిట్టుడు, అక్కడ సార్ తిట్టుడు, అలా టార్చర్ మనం అసలు అర్థం చేసుకుంటలేము. విషయం ఏంటంటే నేను షాపులో ఉంటా చూస్తాను, మాది హోటల్ అండి, హోటల్ కాబట్టి హాస్టల్కి వెళ్ళి పిల్లలను సండే రోజు తీసుకొస్తారు అవుటింగ్ ఉందని. వాడికి తినబెట్టి ఇది తినబెట్టి అది తినబెట్టి తిన్నానా డబ్బులను పెట్టి తినబెట్టినాక వాడిని మళ్ళీ తిరిగి హాస్టల్కి తీసుకపోతే వాడు అస్సలు పోడు. వీళ్ళు తినని ఎంత పెట్టినా కూడా వాడు తినడు అస్సలే. వీళ్ళు డబ్బులు పెట్టి కొని ముందు పెడితే వాడు మొత్తం ఆ ప్లేట్ రెండేదాకా ఎడతాడు. వాడు కళ్ళ పొట్టి నీళ్ళని మొంగ ఎడతాడు. నేను ఇంటికి వస్తా మీరు ఏం చేస్తారని అడిగితే మేము వ్యవసాయం అంటాడు. చాలామంది నేను అడిగి తెలుసుకుంటానా, ఏదో ఎంక్వైరీ లాగా చూద్దామని చెప్పేసి చూసి అలవాటు అయిపోయింది. ఎందుకో మాట్లాడాలనిపించింది, దీని మీద ఒక వీడియో చేయాలనిపించి చేస్తానా. మీరు ఏం చేస్తారంటే నేను వ్యవసాయం. మరి వాడిని తీసుకపోతే ఆ వ్యవసాయం చేస్తాడు కదా. ఇంకా 10వ తరగతి అంటే వాడు ఇంకొక 10 సంవత్సరాలు చదవాలి. 10th అయిపోయినాక మళ్ళీ ఒక 7-8 సంవత్సరాలు చదివితే వాడి లైఫ్ సెట్ కావాలనుకుంటే సెట్ అవుతుంది. ఆ 7-8 సంవత్సరాలు 10th అయిపోయినాక వాడిని తీసుకుపోయి మీ ఎంబడి పనులు పెట్టుకుంటే వ్యవసాయం పనే కావచ్చు, మీరు ఇంకేమన్నా బిజినెస్ కావచ్చు, ఆ బిజినెస్లో తోడు ఎంబడేసుకుంటే వాడు ఆ బిజినెస్ చేస్తాడు. నెంబర్ 1 బిజినెస్ మ్యాన్గా ఎదుగుతాడు వాడు. లేదంటే అదే వ్యవసాయం మీరు చేసే వ్యవసాయం వానికి ఇష్టమైనప్పుడు మీకేంది, నేను చేసిన కష్టం మీరు చేయొద్దు, నేను కష్టపడద్దు నువ్వు కష్టపడద్దు అని అంటే వానికి ఇష్టమైంది, ఆ కష్టమే వానికి ఇష్టం, వాడు చేస్తాడు. ఎందుకు చేయడు? మన ఎంబడి ఉండి చిన్నప్పటి నుండి చూస్తాడు కాబట్టి అది పెద్ద కష్టం అనిపించేది.